వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని స్థానిక కంబాల్ చెరువు స్టేట్ బ్యాంక్ వద్ద ఉన్న శ్రీ సువత్సల సమేత సంజీవి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని మార్గాని భరత్రాం పేరుతో అర్చనలు జరిపించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రజలకు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి గంగాధర్ మాట్లాడుతూ మార్గాని భరత్రాం రాజమహేంద్రవరం సిటీకి ఎమ్మెల్యేగా ఉంటేనే అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. హనుమాన్ జయంతి రోజునే భరత్రాం పుట్టినరోజు కావడం తమకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. అతి బలవంతుడైన ఆంజనేయ స్వామి ఆశీస్సులు మార్గాని భరత్రాంపై ఉంటే ఆయన తొందరలోనే ఎమ్మెల్యే కావడం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, క్వారీ లారీ యూనియన్ డ్రైవర్స్, ఆటో కార్మికులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు హనుమత్ జయంతి. జై శ్రీరామ్. ముఖ్యంగా రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ మార్గాని భరత్రాం గారి జన్మదిన సందర్భంగా కంబాల్ చెరువు వద్ద గల ఆంజనేయ స్వామికి అర్చన, అలాగే
వారి సౌఖ్యాన్ని కోరుతూ మార్గాన్ భరత్రామ్ గారు అన్ని విధాలా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి పదవి రావాలి అనేటువంటి ఆకాంక్షతో ఈ రోజున మరి ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా మేము చేపట్టడం జరుగుతుంది. దయచేసి మరి రాజమండ్రి ప్రజలందరూ గమనించాలి. మరి రాజమండ్రి రూపురేఖలను మార్చినటువంటి ఘనత మార్గాన్ భరత్రామ్ గారు. ఎంతోమంది పార్లమెంట్ సభ్యులుగా చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు. కానీ ఇటువంటి మంచి అవకాశాన్ని ఆయన పార్లమెంట్ సభ్యులైనా సరే రాజమండ్రిలో మనం ఉంటున్నాం కాబట్టి రాజమండ్రిని అభివృద్ధి చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఇవాళ రాజమండ్రి రూపురేఖను మార్చినటువంటి మార్గాన్ భరత్రామ్ గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా పరిపాలనా దక్షత కలిగినటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భంలో రాబోయే ఎన్నికల్లో వారికి విజయాన్ని వరించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.